నేను గత 25 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేశాను. మొట్టమొదటిసారిగా అల్లూరులో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. తర్వాత సర్వేపల్లిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. గత 5 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎంపీగా, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా పనిచేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కటి గమనించాలి, మనకి ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుంది, ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే మేలు జరుగుతుంది, ఏ నాయకుడు మన ఎమ్మెల్యేగా ఉంటే మేలు జరుగుతుంది అనేది ఒక్కసారి అందరూ కూడా గమనించాలి. నేను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి 24 గంటలు పనిచేశాను. నాకు సంపాదన అవసరం లేదు. నేను స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఉండేవాళ్ళు పేదవాడిని నేను అని చెప్పుకొని మీ అందరి ముందుకు వస్తారు. ఆయన 10 సంవత్సరాల కిందట నిజంగా పేదవాడే. ఈరోజు పేదవాడు కాదు, 100 కోట్లు సంపాదించిన నాయకుడు. అదొక్కటి మీరు గమనించాలి. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే మేలు జరుగుతుందో అనేది కూడా గమనించాలి. ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకే వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం జరగాలంటే మనం ఎక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు లంచం అనేది లేకుండా అన్ని పేద మహిళల ఖాతాల్లో, పేద మధ్యతరగతి మహిళల ఖాతాల్లో పడే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళల ఖాతాల్లోనే ఎందుకు పడుతుంది, మగవాళ్ళ ఖాతాల్లో ఎందుకు పడటం లేదనేది ఒకసారి గమనించండి. మగవాళ్ళ అకౌంట్లలో వేస్తే సాయంత్రం ఇంటికి వచ్చే లోపల డబ్బులు అయిపోతాయి. అదే ఆడవాళ్ళ ఖాతాల్లో వేస్తే ఆ కుటుంబ అభివృద్ధికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ వల్ల మీరు ఎక్కడికి పోకుండా మీ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేయబడింది. వాలంటరీ వ్యవస్థ వల్ల ఎంత మేలో మీరు ఈ 5 సంవత్సరాలు గమనించి ఉంటారు. మొన్న కోర్టుకు పోయి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాలంటీర్లని పెన్షన్లు పంచకూడదు, ఇళ్లకి పోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి వల్ల ఎంతమంది వృద్ధులు ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. మనకి గ్రామాలు శాంతంగా, ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. ఈరోజు పేద పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్థితిగతులు మారిపోయినాయి. పిల్లలకి డ్రెస్సులు ఇవ్వడం కానీ, మంచి ఆహారం ఇవ్వడం కానీ, వాళ్ళ తల్లులకి అకౌంట్లో డబ్బులు ఇచ్చినందువల్ల ఈరోజు పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే శాతం పెరిగింది. వాళ్ళకి వచ్చే మార్కులు కూడా చాలా బాగా పెరిగినాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆర్థికాభివృద్ధి, వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మీకు ఇంతకంటే మంచి పాలన రాబోదు కూడా. రేపు కానీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు వస్తే సగం పథకాలు పోతాయి, వాలంటరీ వ్యవస్థ పోద్ది. ఇప్పుడు దొంగ మాటలు చెప్తూ ఉన్నాడు భయపడిపోయి, వాలంటీర్లను నేను తీసేయను, వాళ్ళని ఉంచుతాను, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తానంటూ అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పొదుపు లక్ష్మి మహిళల లోన్లన్నీ కూడా తీర్చేస్తాను, నేను కట్టేస్తానని చెప్పాడు, కట్టకుండానే పోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం 4 విడతల్లో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు కొన్ని పథకాలు మీకు రావాల్సిన ఉంది, చేయూత కానీ, కొంత ఆసరా కానీ, అవి కూడా త్వరలో 10-15 రోజుల్లో మీ అకౌంట్లో చేరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. మీకు ఎవరైతే మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, శ్రీధర్ రెడ్డి కావాలన్నా,
ఆదాల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా ఒక్కసారి మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మన గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా కూడా నేను పాటుపడతాను. మీ గ్రామంలో ఉండే ప్రతి సమస్యను కూడా రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ, మన నెల్లూరుకు పోయే రోడ్డు గత 5 సంవత్సరాలుగా సరిగ్గా లేదు. నేను వచ్చిన పాట శాంక్షన్ చేసి టెండర్ పిలిపించాం. అది కూడా ఒక తెలుగుదేశం ఆయన టెండర్ వేసి పనిచేయడం లేదు. ఇప్పుడు మన ఊర్లోకి వచ్చే రోడ్డుని మేము శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. ఈ 9 నెలల్లో మన గ్రామమే కాదు అన్ని గ్రామాలు నెల్లూరు పట్టణంలో కూడా దగ్గర 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రాబోయే రోజుల్లో 1500 కోట్లు ఖర్చు పెట్టి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి శాయశక్తులా కృషి చేస్తానని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తూ, మీరందరూ కూడా మంచి మనసుతో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను పార్లమెంటు సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున నా సభకు రావడం కానీ మమ్మల్ని ఎదురొచ్చి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్క తల్లికి, తండ్రికి, అన్నకు, తమ్ముడికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.